కాంగ్రెస్ అంటే మహాత్మా గాంధీ, కాంగ్రెస్ అంటే నెహ్రూ, కాంగ్రెస్ అంటే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ, కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కాంగ్రెస్ పేరు తెలియని వాళ్లకు కూడా నెహ్రూ, ఇందిరమ్మల గురించి తెలుసంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాంగ్రెస్ కు 100 ఏళ్లుగా పెద్ద దిక్కుగా ఉన్న గాంధీ నెహ్రూల కుటుంబం ఇప్పుడు నెమ్మదిగా పట్టు సడలిస్తోంది. సోనియా గాంధీ ప్రధాని పదవిని తిరస్కరించినప్పటికీ మొన్నటి వరకు పార్టీపై గాంధీల పెత్తనమే నడిచింది. ఇప్పటికీ పెత్తనం వాళ్లది అయినా తప్పనిసరి పరిస్థితుల్లో పట్టును నెమ్మదిగా సడలిస్తున్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని, వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామిక స్ఫూర్తిని అడ్డుకుంటోందని ప్రత్యర్థులు చేసే విమర్శలు దీనికి ప్రధాన కారణం. 70 ఏళ్లుగా ఒకే కుటుంబ ఆధిపత్యం పార్టీకి చాలా చెడ్డ పేరే తీసుకొచ్చింది. మల్లికార్జున ఖర్గేను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో ఆ ముద్ర కొంత చెరిగిపోయింది. ఖర్గే దళితుడు కూడా కావడంతో పార్టీ అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తోందన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ అధినాయకుడిగానే కాకుండా విపక్ష కూటమిగా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్న ఖర్గే ఆటోమేటిక్ గా ప్రధాని అభ్యర్థి కిందే లెక్క. తాజాగా కీలకమైన మరో పదవి కూడా ఖర్గేకు దక్కింది. విపక్ష ఇండియా కూటమి తన చైర్పర్సన్ గా ఖర్గేను ఎన్నుకుంది. ఈ పదవికి పోటీ పడిన బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ నేత నితీష్ కుమార్ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు కూడా ఈ పోస్ట్ ఆశించిన చివరికి ఖర్గేకే జై కొట్టారు. ఈ రోజు కూటమి పార్టీల నేతలు వర్చువల్ గా సమావేశమై ఖర్గేను చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్షాన్ని ఏకతాటిపై నడిపించే సమర్థుడు ఆయనేనని అపోజిషన్ పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెసే కనుక పగ్గాలను దానికే అప్పగించాలని నేతలు భావించారు. కూటమి కన్వీనర్ గా నితీష్ ను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. అయితే అన్ని పార్టీలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే కన్వీనర్ పదవి తీసుకుంటానని నితీష్ చెప్పినట్లు సమాచారం. నిజానికి కూటమి నాయకత్వం తమకు దక్కకపోయినా పర్వాలేదని, బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి కర్తవ్యమని కాంగ్రెస్ ఒక దశలో భావించింది. కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్న నితీష్కే పగ్గాలు అందిస్తారని భావించారు. అయితే నితీష్ తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి ఒకసారి బీజేపీతో, మరోసారి కాంగ్రెస్తో అంటకాగిన చరిత్ర ఉండటం ఆయనకు మైనస్ పాయింట్గా మారింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే జేడీయూపై పట్టు కోల్పోవాల్సి వస్తుందని భయపడినట్లు కనిపిస్తోంది. తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ కూడా కూటమి పగ్గాలు అందుకోవడానికి సిద్ధంగా లేరు. డీఎంకే, ఇతర చిన్న చితకా పార్టీలు కూడా పెత్తనం తమకొద్దంటున్నారు. దీంతో నాయకత్వ బాధ్యత ఖర్గే తీసుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. బలంగా ఉన్న అధికార పార్టీతో తలపడే విపక్ష నాయకుడు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యుడై ఉండాలి. గాంధీ ఫ్యామిలీ ఈ సత్యాన్ని గుర్తించే సైలెంట్ గా పక్కకు తప్పుకుంది. ఖర్గే విపక్ష నేతగా, ఇండియా కూటమి సారథిగా తను చేయాల్సింది చేస్తున్నా సోనియా, రాహుల్ మాట కాదని ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఎన్నికల్లో టికెట్లు, పార్టీ సీఎంలను డిసైడ్ చేయడం వంటి కీలక నిర్ణయాలన్నీ రాహుల్, సోనియా, ఖర్గే ఉమ్మడిగానే తీసుకుంటున్నారు. ఖర్గే గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలిగించడం లేదు. వారసత్వ రాజకీయాలకు అడ్డాయిన హస్తం పార్టీలో ఇది అనూహ్య పరిణామమే. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికలు చావో రేవో అన్నట్లు మారాయి. అందర్నీ కూడగట్టి పోరాడితేనే అనుకున్నది సాధ్యమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ఖర్గేను తెరపైకి తీసుకువచ్చిన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది మంచి సిగ్నలే.